హాయ్ గైస్, బర్త్డే కొంచెం జస్ట్ క్యాజువల్గా జరుగుతుంది. ఎందుకంటే పాస్టర్ గారు అందరూ రావడం వల్ల ఈ బర్త్డేని మరీ కొద్దిగా ఎకిలికి కాకుండా డీసెంట్గా జరపడం జరిగింది. బావకు కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి ఇలాంటి జన్మదినాలు కోరుకున్నాడు. సో ఫ్లెక్సీ కూడా కొంచెం అనుకోని కారణాల వల్ల డీసెంట్గా పడిపోయింది. సరే, ఈ సంవత్సరానికి ఏప్రిల్ 1 ఉంటది ఒకటి పుట్టినరోజు 10 ఆ రోజు నేను అండర్ గ్రౌండ్ ఊరు వెళ్ళిపోతాను. గ్రూప్ లో చేస్తున్నాడు ఆ రోజుకి. కొత్తగా పెళ్ళైంది కాబట్టి మా అక్క కూడా కొంచెం డీసెంట్ కాబట్టి ఇలా డీసెంట్ గా జరిగిపోయింది బర్త్డే. లేకపోతే కొద్దిగా వైల్డ్ గా జరిగేది. మీకు ఇది ఇంకో ట్విస్ట్ తెలుసా? బావ బర్త్డేకి కొంచెం ఏమన్నా చేస్తాడేమని చెప్పి తమ్ముడు బామర్ది వచ్చాడు. ఎలాంటి సిచ్యువేషన్ లో జరగకుండా ఇక్కడ బామర్ది గాడు వచ్చాడు అనమాట. ఏదేమైనప్పటికీ నా ఇన్స్పిరేషన్ ఇతగాడే. మంచి స్టఫ్ ఉందా? దొండకాయ, బెండకాయ, బెండబాబు, నా గుండెకాయ లేదు. బర్త్డే ఎలా జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, బాగుంది. ఈ అవతారానికి కారణం ఏంటంటే ఆటగాడైన బావగారి పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ వేషం వేశారు. అసలుగా బర్త్డే బాయ్ మీరు చూడాలి కదా. ముందు వేషం ఎత్తి రాత్రి మాత్రం నా సిగ్గు. ఈ కేక్ కి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేస్తున్న వ్యక్తిని చూపించండి. స్కోప్ కరో, స్కోప్ కరో ఈ వ్యక్తిని. ఏ నా కొడుకు అన్నట్టు. నేను ఎప్పుడు చూసిన రెస్టారెంట్ లో ఉంటున్నారు అసలు. ఎందుకు ఈ రోజు కారణం? నన్ను మాట్లాడండి, అంత చేస్తున్నాడు. ఏం కాదు. తిరిగి 2 ఆరులు మమ్మల్ని కూడా చేర్చుకున్నారు. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యంకై మీకు వందనాలు. మీకు మా యొక్క తల్లిదండ్రుల కొరకై, మీ భార్య కొరకై, అన్నయ్య వదినమ్మ గారి కొరకై, కుటుంబ సభ్యుల కొరకై ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తన స్నేహితులందరి కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా, దీర్ఘాయునిచ్చే దేవుడు నీవే. ఇలాంటి బర్త్డేలు అనేకమైనవి మీకు మాడు జరుపుకోవడానికి సహాయం చేయండి. దీర్ఘాయుష్మంతుడిగా జీవించే కృపణీయాన్ని తనను, తన యొక్క భార్యను, తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.